బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ రెండవ రోజు అంచనాలను మించే కలెక్షన్లను అన్ని చోట్ల సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లో 8 నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటుంది అనుకున్న ఏకంగా 9.61 కోట్ల దాకా షేర్ ను సాధించి సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరును చూపించి 11.43 కోట్ల దాకా షేర్ ను 19.5 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకుని ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ ను చూపించింది బాక్సాఫీస్ దగ్గర. రెండవ రోజు బాలయ్య కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది డాకు మహారాజ్ మూవీ. ఇక టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 7.61 కోట్లు, సీడెడ్ లో 6.95 కోట్లు, వైజాగ్ లో 4.04 కోట్లు, ఈస్ట్ లో 3.30 కోట్లు, వెస్ట్ లో 2.85 కోట్లు, గుంటూరులో 5.59 కోట్లు, కృష్ణాలో 3.04 కోట్లు, నెల్లూరులో 2.22 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 35.33 కోట్ల దాకా షేర్ ను 52.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.55 కోట్లు, ఓవర్సీస్ లో 6.40 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 44.28 కోట్ల దాకా షేర్ ను 71.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో 54% వరకు రికవరీని సొంతం చేసుకుని దుమ్ము లేపగా మరో 37.72 కోట్ల దాకా షేర్ అందుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడవ రోజు సంక్రాంతి హాలిడే ఉండటంతో ఖచ్చితంగా అన్ని చోట్ల రెట్టించిన జోరును సినిమా చూపించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.